హాయ్ హలో నమస్తే. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్లో 4660 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అండి. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజన్లో భారీగా కొలువులు భర్తీకి అయితే రంగం సిద్ధమైంది. రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్లో రైల్వే ఫోర్సులో మొత్తం 4660 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ సంక్షిప్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసిందని నేను ముందుగా అయితే చెప్పుకున్నాం. అయితే అభ్యర్థులు నేటి నుంచి అంటే ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష మరియు శారీరక దారుణ్యం, వైద్య పరీక్షల తదితరుల ఆధారంగా ఉద్యోగాలను అయితే ఎంపిక చేస్తారటండి. మరి ఆర్ఆర్బీ రీజియన్లు కూడా మనం చూసుకున్నాం. అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్ కాశ్మీర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్లో రైల్వే రీజన్లు అనమాట. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చి 4208 పోస్టులు. మరి ఎస్ఐ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే 452 పోస్టులు. మొత్తం పోస్టులు 4660 పోస్టులు. అర్హత ఏంటంటే కానిస్టేబుల్ పోస్టుకి 10వ తరగతి. మరి ఎస్ఐకి అయితే డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అయితే కలిగి ఉండాలి. వయోపరిమితి వచ్చి 1/7/2020 నాటికి కానిస్టేబుల్కి అయితే 18 నుంచి 28 ఏళ్ళు, ఎస్ఐ పోస్టులకి అయితే 20 నుంచి 28 ఏళ్ళు. ప్రారంభ వేతనం అండి ఎస్ఐ ఉద్యోగానికి అయితే 35,400, కానిస్టేబుల్ ఉద్యోగానికి అయితే 21,700 అనమాట. ఇక మనం రాత పరీక్ష మనం చెప్పుకున్నామట. రాత పరీక్ష ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మేనేజ్మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరుల ఆధారంగా చేస్తారు. దరఖాస్తు ఫీజు అయితే ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులకు 250 నుండి ఇతరులకైతే 500 ఉంటుందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే తేదీలో నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఆఖరి తేదీ వచ్చి మరి మే 14వ తారీఖుతో దీనికి సంబంధించినటువంటి అయిపోతుంది. నేటితో అయితే ప్రారంభమైందండి. మీరు దీనికి సంబంధించిన వివరాలు చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.